చేసేది మంచి పని అయితే జనం జయజయలు కొడతారు. నేను మంచి పని చేయ, నేను లంగ పని చేస్తా, నేను దొంగ పని చేస్తా, నాకు జయజయలు కొట్టాలి, నాకు సపోర్ట్లు కొట్టాలని అంటే మీది కొడతారేమో కానీ లోపల మాత్రం కుత ఉడుకుతారు. పబ్లిక్ కర్రు కాల్చి వాత ఎప్పుడు పెట్టాలనో డిసైడ్ అవుతారు, సిద్ధంగా ఉంటారు. రైట్. ఈ ముచ్చట్లు నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే రేవంత్కు దెబ్బ మీద దెబ్బ తలుగుతూ ఉన్నది, బుల్డోజర్లకు బ్రేక్ పడే పరిస్థితి వస్తుందేమో అని చెప్పేసి అనిపిస్తూ ఉన్నది. రైట్. ఈ ముచ్చట్లని మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఒక్క సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఒక్క సబ్స్క్రైబ్ నాకు సపోర్ట్ ఇస్తుంది, మీ ఒక్క సబ్స్క్రైబ్ నాకు ఎంతో బలం. ఛానల్కు రిపోర్ట్లు కొట్టుడు చాలు చేసిండ్రు, వ్యూవర్షిప్ రాకుండా చేసిండ్రు. కాబట్టి జర ఒక్క సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళా అడుగుతున్నా అని చెప్పేసి ఏం అనుకోకుండ్రి. రిపోర్ట్ కొట్టేటోళ్లకు ఇది చెంప చెల్లుమనేటట్టు ఉండాలి. రైట్. ఇక ముచ్చట్లకు పోతే దాదాపు హైడ్రాకు ఈ మధ్య కాలంలో దెబ్బ మీద దెబ్బ పడుతుందనే చెప్పుకోవాలి. మొన్న అమీన్పూర్లో కూల్చివేతలు చేపట్టింది హైడ్రా. ఆ కూల్చివేతల నేపథ్యంలో హైకోర్టు మొట్టికాయలేసింది. హైకోర్టు ఏ విధంగా మీరు కూల్చివేతలు చేపడతా ఉన్నారో, అసలు మీ పరిధి ఏంది, మీకున్న అధికారం ఏంది అని చెప్పేసి ఎన్నిసార్లు అడిగినా కూడా కనీసం సమాధానం ఇచ్చిన పాపాన పోతలేదు హైకోర్టు ధర్మాసనానికి హైడ్రా కానీ, హైడ్రా కమిషనర్ రంగనాథ్ కానీ. మరి హైడ్రా రంగనాథ్ ఈ హైడ్రా తాళాలు నా చేతికి అప్పచెప్పిండు, ఈ బుల్డోజర్ వ్యవస్థ మొత్తం నా చేతికి అప్పచెప్పిండు రేవంత్ రెడ్డి అని చెప్పేసి వీళ్ళిద్దరు కుమ్మక్కై వ్యక్తిగత పగలు సాధిస్తుండ్రా తెలుస్తలేదు, కూల్చివేతలు చేసి ఆ భూములు కబ్జా పెట్టాలని చెప్పేసి ఆలోచన చేస్తుండ్రా మాత్రం అర్థమైతలేదు వాళ్ళ. రైట్. మొత్తం మీద ఇక్కడ ఎన్నిసార్లు హైడ్రా ఎప్పుడు కూల్చివేతలు చేపట్టినా శనివారం, ఆదివారం, ఉగాది లేకపోతే దీపావళి ఈ పండుగలు ఏవైతే ఉంటాయో, కోర్టు పని చేయని దినాలు ఏవైతే ఉంటాయో, కోర్టు పనివేళలు కాని సమయంలో కూల్చివేతలు చేపడతా ఉన్నది. మళ్ళీ ఆ కూల్చివేతలు చేపట్టే దాంట్లో కూడా కర్కశత్వం, మొండితనం, మొండి వైఖరి, మానవత్వం చచ్చిపోయింది, గుండె బండరాయింది అనేటట్టుగా కూల్చివేతలు చేపట్టుకుంటూ పోతారు. ఆ కూల్చివేతలు చేసేటప్పుడు పిల్లగాళ్ళు ఏడుస్తారు, ముసలోళ్ళు ఏడుస్తారు, చిన్నపిల్లలు ఏడుస్తారు, బడి పుస్తకాలు తీసుకుంటామని అంటారు, బ్యాగులు తీసుకుంటామంటారు, వాటర్ తాగడానికి బాటిల్ తీసుకుంటామంటారు. అయినప్పటికీ కూడా 2 నిమిషాలు టైం ఇవ్వకుండా ఇష్టారీతిన మన విపత్తు కాలంలో వచ్చినట్టు వందల మంది హైడ్రా సిబ్బందిని దించుతారు. మరి హైడ్రా సిబ్బందికి ఏడికేలు ఇస్తారు ఏం కథ తెలియదు కానీ వాళ్ళ పర్మనెంట్ నౌకర్లా లేకపోతే కాంట్రాక్టు నౌకర్లా తెలియదు కానీ ఇక ఈ పాపంలా వాళ్ళకు కూడా కొంచెము అంటుకునేటట్టు చేస్తూ ఉన్నారు. పోలీసు వ్యవస్థను దించుతాడు, హైడ్రా సిబ్బందిని దించుతాడు. మేఘాల మీద 2 నిమిషాలల్లా మీద జనాలున్నా సరే, అందులో వ్యక్తులున్నా సరే, వాళ్ళ ప్రాణాలు పోయినా సరే ఇక మేమైతే కూల్చివేసుకుంటూ పోతాము అని చెప్పేసి కూలగొట్టుకుంటూ పోతా ఉన్నాడు రేవంత్ రెడ్డి. మరి ఈ బుల్డోజర్ వ్యవస్థకి ఎందుకు తెరలేపిండు రేవంత్ రెడ్డి, ఎందుకు కక్ష కట్టిండు, ఎందుకు ఇంత పగ సాధిస్తూ ఉన్నాడు తెలంగాణ రాష్ట్రం మీద మాత్రం అర్థమైతలేదు. తెలంగాణ ప్రజలు ఓటేసి గెలిపించిన పాపానికి, ముఖ్యమంత్రిని చేసిన పాపానికి ఇట్లా చేస్తాడా మాత్రం అయితే అర్థమైతలేదు. వాళ్ళ నిజంగా మస్తు బాధ అనిపిస్తుంది. ఆ కూల్చివేతలు అయ్యేటప్పుడు ఆ మహిళల ఆర్తనాదాలు, ఆ చిన్నపిల్లల ఏడుపు, తిండి లేక తిప్పలు లేక రోడ్ల మీద ఉండు నిజంగా ఘోరం అనిపిస్తుంది. వాళ్ళ మస్తు బాధ అవుతుంది ఎవరికైనా. ఎంత కఠినాత్ముడైనా వాళ్ళ ఏడిచే ఏడుపుకు కరిగిపోవాల్సిందే. కానీ వీళ్ళ గుండెలు కాదు కదా బండరాళ్ళు, కరిగిపోయి వాళ్ళవి ఇసొంటి కష్టం మన ఇంటోళ్ళకి వస్తే ఎట్లుంటుంది అని ఆలోచన చేస్తేనేమో మంచిగుండు. మేము మేడలలో ఉంటున్నాం, మిద్దెలలో ఉంటున్నాం, భవంతులలో ఉంటున్నాం, మేము రాజభోగాలు అనుభవిస్తున్నాం, మా కాడికి ఎందుకు వస్తుంది బుల్డోజర్ అని చెప్పేసి ఆలోచన చేసుకుంటా మేము సై అంటేనే కదా కూలగొట్టేది అన్నట్లుగా వాళ్ళు పోతూ ఉంటారు. సరే, మొత్తం మీద బతుకమ్మ కుంట అంగు ఆర్భాటాలు అరచేతుల వైకుంఠం అన్నట్టు ఇలా హైడ్రాకు మొట్టికాయలు వేసింది హైకోర్టు, లేకపోతే హైడ్రాకు షాక్ ఇచ్చింది సుప్రీంకోర్టు అనగానే రేపు మెయిన్ పత్రికలలో ఏమొస్తాయి తెలుసా? రేవంత్ రెడ్డి అనుబంధ సంస్థ పత్రికలలో ఏమొస్తాయి? అబ్బా, ఇన్ని ఎకరాలు కాపాడిన హైడ్రా, ఇన్ని కోట్ల ఆస్తిని కాపాడిన హైడ్రా, ఇంత భూమిని కాపాడిన హైడ్రా దేవత, హైడ్రా లేకపోతే ఇట్లుంటుండే, హైడ్రా లేకపోతే అట్లుంటుండే, గిన్ని భూములను కాపాడింది అని చెప్పేసి గొప్ప వార్తలు వస్తాయి. బతుకమ్మ కుంట ఏదైతే ఉన్నదో బతుకమ్మ కుంట విషయంలో స్టే ఉన్నది, హైకోర్టు స్టే ఇచ్చింది. అయినప్పటికి కూడా ఆగకుండా కూల్చివేతలు చేపట్టి ఏం చేసిండ్రు అని అంటే దాన్ని ఒక చెరువు లెక్క మార్చే ప్రయత్నం చేసిండ్రు అని అన్నారు. హోర్డింగ్లు పెట్టిండ్రు, బోర్డులు పెట్టిండ్రు, అన్ని కట్టిండ్రు, లక్షల కోట్ల ధనాన్ని వృధా చేసిండ్రనే చెప్పుకోవాలి. ఎందుకు శూన్యకి అంత మంచిగానే ఉన్నది కదా, లక్షల కోట్ల
పైసలు ఎట్లా వృధా చేసినట్టు అవుతుంది అని చెప్పేసి మీరు అడగవచ్చు. కానీ ఇప్పుడు ఆ కట్టిన వాటిని అన్నింటినీ, ఆ పెట్టిన వాటిని అన్నింటినీ పీకేయమన్నది సుప్రీంకోర్టు ధర్మాసనం. హైకోర్టు ఇచ్చిన తీర్పు ఏదైతే ఉన్నదో ఆ తీర్పును సవాల్ చేసుకుంటా సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిండ్రు హైడ్రా వాళ్ళు. హైడ్రా పిటిషన్ వేస్తే హైడ్రా పిటిషన్ మీద విచారణ జరిపిన సుప్రీంకోర్టు ధర్మాసనం హైకోర్టు ఇచ్చిన తీర్పుతోని ఏకీభవించి హైకోర్టు ఇచ్చిన తీర్పు కరెక్టే, అది సబబైన తీర్పే అని చెప్పేసి చెప్పేవరకల్లా మీరు ఏవైతే పెట్టినరో ఏమైతే చేసిండ్రో అవన్నీ పీకి పాడేయండి అనే వరకల్లా పీకి పాడేస్తా ఉన్నారు ఇయ్యల్లా. మరి ఈ పైసలన్నీ ఆడికెళ్ళి తెచ్చిండ్రు, ప్రజాధనమే కదా, ప్రజాధనాన్ని వృధా చేసిండ్రు కదా. అంటే వెళ్ళిపోయిన కొంపలు ఎవలేం చేస్తే ఏందన్నట్ట, గడ్డి గంగల పోతేంది వడ్లు వాగుల పోతేంది అన్నట్ట. ఒకవైపు పైసలు లేవని చెప్పేసి చిచ్చాట్లు పెట్టుకొని చెప్తా ఉన్నాడు. గవర్నమెంట్ జీతాలు ఇచ్చేందుకు కూడా పైసలు లేవని చెప్తాండు, నన్ను ఘోషణ రూపాయి లేదంటాడు. మరి ఇవన్నిటికి ఎట్లా ఖర్చు పెడతాడు, ఏం చేద్దామని అనుకుంటుండు? వారం అట్లా పోయేద్దామని అనుకున్నాడా? ఇప్పుడు గాలికి అట్లా మంచి గాలికి తిరిగినట్టు వారం అట్లా పోయేద్దామని అనుకున్నాడా? ఈయన బతుకమ్మ కుంటను మంచిగా చేసినాం, బతుకమ్మ కుంటను కుంటలెక్క చేసినామని అంటున్నా. ఆయన గుర్రపు డెక్కలతోని హైదరాబాద్ మహానగరము లేకపోతే శివారు ప్రాంతాలలో ఉన్న చెరువులు గుర్రపు డెక్కలతోని ప్లాస్టిక్ వ్యర్థాలతో నిండిపోయినాయి. వాటిని కనీసం క్లీన్ చేద్దామన్న పాపాన పోతలే. వాటిని క్లీన్ చేస్తే ఏమవుతుంది ఆయనకు? యొగ్గిసొంటి ఏమో కొత్త కట్టడాలు పట్టుకుంటే ఆయనకు కాంట్రాక్టర్లు పిలిచి లేకపోతే కాంట్రాక్టర్ల కమిషన్లు దొబ్బుకునే ప్రయత్నం అయితే చేయొచ్చు అని ఆలోచన ఉంటుంది. మొత్తం మీద బిగ్ బ్రేకింగ్ అనే చెప్పుకోవాలి. హైకోర్టు ఇచ్చిన తీర్పు ఏదైతే ఉన్నదో ఆ తీర్పు స్వాగతించదగ్గ తీర్పే. ఆ తీర్పుతో మేము ఏకీభవిస్తున్నామని చెప్పేసి సుప్రీంకోర్టు ధర్మాసనం బతుకమ్మ కుంట విషయంలో హైడ్రాకు ఎదురు దెబ్బ తాకిచ్చిందని చెప్పుకోవాలి. బతుకమ్మ కుంట విషయంలో హైకోర్టులో పెండింగ్లో ఉండగా ఎలా అభివృద్ధి చేస్తారని బతుకమ్మ కుంటలోని బోర్డులు తీయాలని ఆదేశాలు జారీ చేసింది తెలంగాణ హైకోర్టు. తెలంగాణ హైకోర్టు తీర్పును సవాల్ చేసుకుంటా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిండ్రు హైడ్రా. హైకోర్టు తీర్పును సమర్థించుకుంటూ తీర్పు ఇచ్చింది సుప్రీంకోర్టు ధర్మాసనం. ఇప్పుడు ఏడబోతారు? ఇంకా అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తర్వాత ఇంకేడకు పోతారు? ఇగో చేసేదేమీ లేక అయిపోయిందిరా మన పని అని చెప్పేసి ఆ బతుకమ్మ కుంటలో పెట్టిన బోర్డులు ఏవైతే ఉన్నాయో ఆ బోర్డులన్నీ ఇగో పీకేసుకుంటూ పోతారు. ఒకసారి ఆ వీడియో చూడుర్రి, మీకు చూపెడతాను. రేవంత్ రెడ్డితోని ఇనాగ్రేషన్లు చేయించుకుంటా, శిలాపలకాలు వాతిపించుకుంటా, బోర్డులు పెట్టిపించుకుంటా, ఇది నేనే చేసిన సుడుర్రోయి సుతారము ఏమో అంటారు కదా, సోకుల పిల్ల పుడితే మైకుల పేరు పెట్టింది అన్నట్టు మొత్తం మీద ఉంటాయి ఇటువంటి సామెతలు. మాట్లాడితే ఇంకా గొప్ప గొప్ప సామెతలు ఉంటాయి తెలంగాణలో. కానీ మొత్తం మీద ఇగో అంగు ఆర్భాటాలతోని ఏం చేసిండ్రు, శిలాఫలకాలు వాతిపించుకుండ్రు, బోర్డులు పెట్టించుకుండ్రు, ఏడ పిల్లర్ ఖాళీ కనబడితే ఆ పిల్లర్కు స్టిక్కర్లు అతికించుకుండ్రు. ఇట్లా మొత్తం ప్రజాధనాన్ని వృధా చేసుకుంటూ పోయిండ్రు. వీళ్ళు ఏమైంది, కాల్చి వాత పెట్టినట్టు చేయలే సుప్రీంకోర్టు ధర్మాసనం. హైడ్రా పోయే విధానమే రాంగు, హైడ్రా కూల్చివేతలు రాంగు. హైడ్రా నేనెంత ఇవి కాపాడుతున్నా అవి కాపాడుతున్నా అని గొప్పలు, దాని వెనుక మతలబు వేరే. మరి కాపాడేటోడైతే దుర్గం చెరువులో ఉన్న రేవంత్ రెడ్డి అన్న తిరుపతి రెడ్డి ఇల్లు జోలికి ఎందుకు పోలే? అంటే ఆయన ఇల్లడుక్కున్న ఇల్లడుగు జాగా కాదా? అది జాగా కాదా? అది FTL బఫర్ జోన్లో లేదా? వాళ్ళకేమో నోటీసులు ఇచ్చి మేము చెరువుని ఎందుకు ఆక్రమించినాం, మమ్మల్ని మా ఇంటి ప్రాంతాన్ని చెరువు ఆక్రమించింది అని చెప్పేటట్టు వాళ్ళు కోర్టుకు పోయి స్టే తెచ్చుకునేటట్టు వాళ్ళకేమో నోటీసులు ఇస్తారు. పేదోని ఇంటి మీదకేమో ఆగమేఘాల మీద పోతారు. పెట్టలే. అసలు హైడ్రా పోయే విధానమే వేరున్నది. హైడ్రా వెనుక మతలబ్ ఇంకేదో ఉన్నది. హైడ్రా వెనుక ఏదో కుట్ర జరుగుతూ ఉన్నది. ఈ కుంభకోణం కోట్ల కుంభకోణం అని చెప్పేసి చాలామంది అనుమానం వ్యక్తం చేస్తూ ఉన్నారు. అది బయట వడ్డరాడు మాత్రం రేవంత్ రెడ్డికి ఉంటుంది. ఈ కూలగొట్టిన పేదలు ఎవరైతే ఉన్నారో, ఇండ్లు కూలగొట్టిన వాళ్ళ పేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఇప్పుడు దుమ్ము పోస్తారు, మన్ను పోస్తారు, శాపనార్థాలు పెడుతురు. కానీ వాళ్ళు ఏ రకంగా తిరుగుబాటు చేస్తారో కూడా మనకు తెలియదు. కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడానికి హైడ్రా ప్రధాన కారణం. ఫస్ట్ వరుసలో నిలుస్తుంది రాబోయే ఎన్నికలల్లా. ఇది అందరికీ ఎరుకున్న ముచ్చటనే. ఆఖరికి రేవంత్ రెడ్డి కూడా తెలుసు, నేను ఓడిపోతా కానీ నా తరం, నా తర్వాత తరం, వాళ్ళ తర్వాత తరం కూర్చుండి తినేంత ఆస్తి నేను సంపాదించుకుంటే అయిపోతుంది అని అనుకుంటున్నాడు రేవంత్ రెడ్డి. అంతకు మించి ఏమీ లేదు. కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేయడానికి కంకణం కట్టుకున్నాడు తెలంగాణ రాష్ట్రంలో. అంతకు మించి ఏమీ లేదు. మొత్తం మీద ఇది బిగ్ బ్రేకింగ్ అని చెప్పుకోవాలి. హైకోర్టు తీర్పును సవాల్ చేసుకుంటే సుప్రీంకోర్టు ధర్మాసనంలో పిటిషన్ దాఖలు చేసిండ్రు హైడ్రా వాళ్ళు. ఆ పిటిషన్ మీద విచారణ జరిపిన సుప్రీంకోర్టు ధర్మాసనము హైకోర్టు తీర్పుతో ఏకీభవించి ఎట్లా మీరు
స్టేలో ఉండంగా హైకోర్టు ధర్మాసనంలో పెండింగ్లో ఉండంగా ఏ విధంగా మీరు శిలాఫలకాలు పెడతారు, హోర్డింగ్లు పెడతారు, బోర్డులు పెడతారు అని చెప్పేసి అవి పీకి పాడేయాలని చెప్పేస్తే ఇండ్లే మేము ఎందుకంటే మేము సుప్రీంకోర్టు దాకా పోతామని చెప్పేసి మొత్తం మీద ఏమో దీనికి సామెత తండపోయి తండించుకున్నాడు అని అంటారు చూడుర్రి. ఆ సామెత బాగా సెట్ అవుతుంది. మొత్తం మీద సుప్రీంకోర్టు ధర్మాసనం హైడ్రాకు షాక్ ఇచ్చిందని చెప్పుకోవాలి. ఒక సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మీ ఎంఆర్ మీడియా తెలంగాణ, చినార్.